దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యేసు నామములో యూట్యూబ్ లైవ్ ఛానల్ చూస్తున్న వారందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దైవ వర్తమానము అపవాది చేత ఆకర్షించబడిన అవమ. ప్రైజ్ ది లార్డ్. పిల్లరా, అపవాది చేత ఆకర్షించబడిన అవమ ఆమె జీవితం ఎట్లుందో ఈరోజు నేను మీ ముందుంచబోతున్నాను. ప్రియమైన దేవుడిలారా, దేవుని చేత ఆకర్షించబడిన వారి జీవితాలు, అపవాది చేత ఆకర్షించబడిన జీవితాలు, ప్రియమైన దేవుడిలారా మీ ముందుంచబోతున్నాను. అనాది సంకల్పంలో దేవదేవుడు ఏదైనా తోటలో ఆదామును అవ్వను జతపరిచి ఏదైనా తోటను సేద్యపరచడానికి, కావలిగా ఉండటానికి వారిని అక్కడే ఏర్పాటు చేసి వారితో సహవాసం చేయటానికి దేవుడే ఇద్దరు దంపతులను ఏర్పాటు చేసుకున్నాడు. వారు ఎవరంటే ఆదాము, ఆయన యొక్క భార్య అవ్వ. పిల్లరా, వారి జీవనశైలి ఎట్లా ఉండదు తెలుసా? ప్రతిరోజు ఆ ఏదైన తోటలో, ఆ ఉద్యానవనంలో పిల్లరా, రకరకాల పూల తోటలు, రకరకాల పండ్ల తోటలు పిల్లరా, వాటి మధ్యలో ఆదాము అవ్వ ఆ ఉద్యానవనంలో ఆ పక్షుల యొక్క ఆ కేరింతలలో, ఆ పుష్పం యొక్క పరిమళ సువాసనలో పిల్లరా వాటిని ఆస్వాదిస్తూ వాళ్ళు జీవన శైలిని కొనసాగిస్తున్నారు. అయితే తండ్రిని దేవుడు వారికి ఒక ఆజ్ఞను ఏర్పాటు చేస్తాడు. ఈనాడు మనకు కూడా సినాయి పర్వతం మీద మోషే వారితో 10 ఆజ్ఞలు దేవుడు ఇచ్చిన దేవుడే. అనాది సంకల్పంలో ఒకే ఆజ్ఞ అండి, 10 ఆజ్ఞలు కాదు. కానీ ఆ ఒక ఆజ్ఞ ఏంటి తెలుసా? దేవుడే ఏ పండైతే తినవద్దన్నాడో అది తినకుండా ఉండడమే ఆజ్ఞ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈనాడు మానవుడి లోకానికి దేవుడే ఏదైతే చేయొద్దంటున్నాడో చేయకుండా ఉండడమే ఆజ్ఞ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కానాను విందులో పరిచారకులు వచ్చినప్పుడు, తల్లి అయిన మరియమ్మ గారికి ఎదురైనప్పుడు శిష్యులు అడుగుతున్నారు, పరిచారకులు అడుగుతున్నారు, యేసు ఏమంటున్నారమ్మా? ఆయన ఏమందో తెలుసా? ఆయన మీతో చెప్పినది చెయ్యి. ప్రైజ్ ది లార్డ్. ఆశీర్వాదము ప్రియరా, దేవుడు చెప్పినది చేస్తే ఆశీర్వాదం, చెప్పనిది చేస్తే శాపము. రెండు మాటలు. ఆజ్ఞలను పాటించడం ఆశీర్వాదము, ఆజ్ఞను తృణీకరించడము శాపము. ప్రియరా, ఆ పండ్ల తోటలలో ప్రతిరోజు వాళ్ళ చల్లబడి టైంలో వారి జీవితాన్ని కొనసాగిస్తున్నారు. జీవగల దేవుడు, తండ్రిని దేవుడు చెప్పిన మాట తూచ తప్పకుండా, ఆ పండు వైపు కూడా చూడకుండా, తినవద్దన్న చెట్టు వైపు కూడా చూడకుండా వారి జీవనశైలి కొనసాగిస్తున్నప్పుడు ఏదైనా తోటలో ఎవరు ప్రవేశించారంటే అపవాది. అపవాది పిల్లరా, ఎక్కడ ఎవరు ఒంటరిగా దొరుకుతారో వాడిని వేటాడుతుంది. ఈ వేట నిండి కూడా వేటాడబోతుంది. ఒంటరితనం పిల్లరా. అందుకనే అనాది సంకల్పంలో ఆదాము ఒంటరిగా ఉండడం మంచిది కాదని సాటి అయిన సహాయం గల స్త్రీని దేవుడిచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. అందుచేత ఒంటరి జీవితం గడపకూడదని అపోస్తలుడైన పౌలు, భార్యని విడనాడకూడదని పౌలు గారు చెప్తున్న మాటలు, భార్య భర్తను విడనాడకూడదని చెప్తున్న మాటలు, సంఘము దేవుని యొక్క సహవాసం విడకూడదని చెప్తున్న మాటలు పిల్లరా. ఎప్పుడైతే ఎడబాటు వచ్చిందో వారిలో అపవాది ఎంటర్ అవుతాడు. అపవాదిగాడు ఇప్పటికే ఈ మానవుడి లోకాన్ని నాశనం చేయాలని కంకణం కట్టుకుని ఎవడు ఒంటరిగా తిరుగుతాడని ప్రారంభించాడు. దావీదు యుద్ధ భూమిలో ఉండవలసిన దావీదు వసంత కాలమున మేడ మీద తిరుగుతున్నప్పుడు
దేవునికి మహిమ కలుగును గాక. దావీదు ఒంటరితనాన్ని చూసిన దేవుడే. దేవుడు చూస్తాడు, అపవాది చూసి దావీదుతో బెత్షెబాతో పాపం చేయించింది దావీదుని పిల్లరా. చూసారా ఒంటరితనం ఎంత ప్రమాదకరమో. ఒంటరిగా ఉన్న జీవితాలు తొందరగా అయిపోతారు. సహవాసాన్ని కోల్పోయిన భక్తులు చాలా మంది ఉన్నారు. ఈవేళ ఏదైనా తోటలో ప్రతిరోజు ఆమె పండ్లు తింటుంది. ఏ పండుగ తినకూడదో ఆ పండుగకి వెళ్ళడం లేదు. కానీ ఆ చెట్ల పొదలలో, ఆ చెట్ల ఆకులలో, ఆ చెట్ల కొమ్మలలో పెనవేసుకుపోయిన అపవాది ఆ స్థలములో దాగి ఉన్నాడు. ఎవరి కొరకు? ఎవరి కొరకు? ఆ ఎదురు తోటలోనికి భర్తను విడిచి రాబోతున్న అవ్వ కొరకు. ప్రియులరా, వాడు పొంచి ఉన్నాడు ఇష్టముగా. ఈ కడవరి దినంలో సాతానుగాడు పొంచి ఉన్నాడు ఇష్టముగా. అవ్వమ్మ తన భర్త లేకుండా ఒంటరిగా వచ్చింది. వచ్చిన ఆమెను పలకరిస్తున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? అవ్వా అన్నాడు. తెగిస్తున్నా అవ్వా అని పిలిచాడు. పిలిస్తే ఈమె ఆశ్చర్యపడింది. ఈ అడవిలో, ఈ ఉద్యానవనములో నేను నా భర్త తప్ప ఇక్కడ ఎవరు లేదే, ఆశ్చర్యం ఉంది అన్నప్పుడు అవ్వా అని మరోసారి పిలిచాడు. ఆ స్వరం విన్నామే. ఆ చెట్ల పొదలలో, ఆ చెట్ట మీద ఉన్నటువంటి అపవాదిని చూసింది. అపవాదిగాడు, వాడి పేరు లూసిఫర్, అవ్వమ్మను ఆకర్షించడం ప్రారంభించాడు. వాడి మాట వినేలా చేయడం ప్రారంభించాడు. వాడి కంట్రోల్ తెచ్చుకోవడానికి ప్రారంభించాడు. అవ్వమ్మ పిల్లగా వాడి ఆకర్షణలో పడి దేవుని మాటను, దేవుని ఆజ్ఞను అతిక్రమించేలాగున అయిపోయింది. సాతానుగాడు పిల్లరా ఒంటరిగున్న ఆమెను చూశాడు. ఎప్పుడు దొరుకుతాదా అవ్వమ్మ అని వాడు గురిపెట్టాడు. ఆడేక టార్గెట్ కి అవ్వ తన భర్తను విడిచి ఒంటరిగా వచ్చింది. పిల్లరా వచ్చిన వెంటనే సాతానుగాడు వాడి మాటలతో అవ్వమ్మను బంధించాడు. ఎంతగా బంధించాడంటే తీయదనంగా మాట్లాడటం ప్రారంభించాడు. అవ్వా ఎలా ఉన్నావు, బాగున్నావా అంటున్నాడు. ఎక్కడ నువ్వు అని అడుగుతున్నప్పుడు ఇలా చూడు అన్నాడు. నిశ్చితంగా ఇటు చూడు అన్నాడు. అవ్వమ్మా వాడు చెప్పిన మాట ప్రకారంగా ఆమె కను దృష్టి మలిచింది. పిల్లగా దేవుని మీద ఉన్న కను దృష్టి అపవాది వాడి మీదకి కను దృష్టి వెళ్ళిపోయింది. ఆలోచన వెళ్ళిపోయింది. అవ్వా అన్ని పండ్లు తింటున్నావు, ఎందుకు ఈ పండు తినడం లేదు అని చెప్పినప్పుడు అవ్వమ్మ మాట్లాడి తెలుసా? ఈ పండు తిని ఎడలా నిశ్చయముగా చచ్చదు అని తండ్రిన యెహోవా సెలవిచ్చి ఉన్నారు అని చెప్పినప్పుడు ఇది స్వీట్ గా మాట్లాడుతున్నాడు. అవ్వా కాదు, ఇది నిజమా, ఇది నిజమా అని మాట్లాడుతున్నాడు. వాడు ఆకర్షణ తెచ్చుకుంటున్నాడు. ఇది నిజమా, ఇది ఎక్కడుంది? ఈ పండు తినటం వలన నువ్వు దేవదూతలా మారిపోతావు, నువ్వు దేవదూతలా మారిపోతావు, నీ కళ్ళు తెరవబడతాయి అని ఆశను చూపించాడు. ఆశల వలయాలలో అవ్వమ్మను వచ్చేసాడు. తన స్వాధీనం తెచ్చేసుకున్నాడు. వెంటనే ఆమె దేవుని మాట మర్చిపోయింది. నాకు భర్తున్నాడన్న సంగతి కూడా ఆమె మర్చిపోయింది. దేవుని ఆజ్ఞ విషయంలో మర్చిపోయింది. పిల్లల ఆకర్షించుకున్నాడు. ఆ మండల పొదలలో, ఆ తుప్పలు, ఆ చెట్ల గుబురులలో స్వరము ద్వారా ఆకర్షించుకున్నాడు. పిల్లగా అపవాది చేత ఆకర్షించబడిన అవ్వ జీవితము ఎట్లా మారిపోయిందంటే వారికి సుఖము సౌఖ్యము అనుభవించేవారు. ప్రతిరోజు ఆ చెట్ల ఫలాలు నచ్చిన పండ్లు తింటూ ఉండేవారి. పిల్లగా వారి ఏకాంతమైన జీవితం కొనసాగించేవారు. కానీ ఆమె తిన్న తర్వాత కొన్ని పండ్లు భర్త తెచ్చిచ్చింది. తెచ్చిన పండ్లు ఆదాము తిన్నాడు. తిన్న తర్వాత వారికి ఏం తెలిసిందో తెలుసా? వారి దిగాం
దిగంబరులము అని అర్థమైంది. వెంటనే చెట్ల ఆకులను నడుమును కట్టుకుని చెట్టు చాటున వారు దాక్కున్నారు. పిల్లరా, అపవాది మాట విన్నారు, మోసపోయారు. ఇవాళ చాలా మంది మోసపోతున్నారు. పిల్లరా, అపవాది గడి మాటల్లో పడి మోసపోతున్నారు. అపవాది గడి మాటల్లో మర్చిపోతున్నారు. అపవాది గడి నిన్ను, నీ కుటుంబాన్ని ఇవాళ మోసం చేయడానికి సిద్ధం ఉన్నాడు. అలాగనే పిల్లరా, హోరేబు కొండ మీద మండుచున్న పొదలో తండ్రిని దేవుడు మోషే మోషే అని పిలిచినప్పుడు ఎక్కడ ఈ స్వరమని మోషే ఆశ్చర్యపడ్డాడు. ఆ పొద వెనక భాగాన్ని వెళ్ళుచుండగా మోషే, ఇది పవిత్రమైన స్థలము అని దేవుడు సెలవిచ్చిన తర్వాత దేవుని మాట ప్రకారంగా దేవుని ఆజ్ఞను గైకున్నాడు. మోషేని గొప్ప నాయకుడిగా దేవుడు చేశాడు. కానీ అవ్వమ్మ దేవుని ఆజ్ఞను అతిక్రమించింది. పిల్లరా, పాపం వల్ల చిత్తము, మరణము. ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్నల సంకల్పములు మత్తయి సువార్త 4వ అధ్యాయంలో కూడా యేసు ప్రభువు 40 దినాలు ఆయన ఉపవాసం ఉన్నప్పుడు అపవాది అంటుంది, రెచ్చగొడుతుంది. ఏం కొడుతుందంట? రెచ్చగొడుతుంది. నువ్వు దేవుని కుమారుడైతే ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకుని తినవచ్చు కదా అని అపవాది రెచ్చగొడుతుంది. ఈవేళ నీ స్నేహితుడు నిన్ను రెచ్చగొట్టొచ్చు, నీ బంధువులు నిన్ను రెచ్చగొట్టొచ్చు, నీ కుటుంబం, నీ భర్తని రెచ్చగొట్టొచ్చు, నీ పిల్లలను రెచ్చగొట్టొచ్చు. కానీ రెచ్చగొట్టేవాడు ఎవడైనా ఉన్నాడు అంటే ఒకవేళ వాడు అపవాది సంబంధి. కానీ నా ప్రభు ఏమన్నా తెలుసా? మనుషుల రొట్టెల వలన కాదు, కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. కానీ దేవుని నోటి నుండి వచ్చినటువంటి మాట ప్రకారంగా జీవించవలసిన అవ్వమ్మ దేవుని మాటను కోల్పోయింది. దేవుని ప్రేమను పోగొట్టుకుంది. దేవుని ఆజ్ఞ అతిక్రమించింది. ఏం జరిగిందో తెలుసా? వెంటనే ప్రియులరా, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆజ్ఞ అతిక్రమించింది. ఆమె శ్రమను తెచ్చుకుంది, ఆమె వ్యాధులను తెచ్చుకుంది, రోగము తెచ్చుకుంది. ఏదైనా తోటలో అందమైన ఉద్యానవనంలో ఏ తెగులు లేవు, ఏ వ్యాధులు లేవు ప్రియులరా. అందుకని భక్తులైన మీరు పరిశుద్ధుల సహవాసం మనకొకండి. అపోస్తుల దినాలలో అపోస్తుల సహవాసం ఉన్న అన్ని సభ్యురాలు వారిది కూడా ఉన్నతమైన కుటుంబము. అయితే వారి కుటుంబములో ఏ అపవాది ధనము చేత వారిని ఆకర్షించుకున్నాడు. దేవుని నుండి అన్ని సభ్యురాలని దూరం చేశాడు. ఇక్కడ ఏదైనా తోటలో ఒక పనికిమాలిన పండు అపవాది అవ్వమ్మకు జీవించింది. అపవాది జీవించిన పండు రమ్యముగా ఉంది. ఖచ్చితంగా పిల్లరా, సాతాను గారి యొక్క రుచి తీయగా ఉంటుంది. మాయ మాటలు, మాయ వేషము. పిల్లరా, వాడు మాయ మాటల్లో పడిపోయింది. అవ్వమ్మ ఏదైనా తోట నుండి తరిమేయబడ్డారు భార్య భర్తలు. పిల్లరా, వారు కష్టపడవలసిందే, భూమి మీద కష్టపడి సంపాదించవలసిందే. కానీ కష్టం లేకుండా, రోగం లేకుండా, వ్యాధి బాధలు లేకుండా వారి దాంపత్య జీవితాన్ని తండ్రిని దేవుడు ఉన్నతం ఉంచాలని ఆశపడితే వారు అవిధేయత వలన శ్రమల పాలయ్యారు. వారి అవిధేయత వలన రోగాలు తెచ్చుకున్నారు. కానీ అననీ సభ్యురాలను అపవాది ఆకర్షించుకుంది. ధనమును ఇచ్చింది, పొలమును అమ్మేలాగా చేసింది, ధనం వచ్చేలాగా చేసింది, దేవుని నుండి దూరపరిచింది. ఇవాళ ఎంతమంది క్రైస్తవులు మోసపోతున్నారు. కొంతమంది సెలబ్రిటీ తనానికి ఆకర్షితులై వారి జీవితాలను వ్యభిచార పాపంలో పడిపోతున్నారు. కొంతమంది డబ్బిస్తే 50,000, 1,00,000, 40,000, 30,000, 10,000 ఇస్తే శరీరాలకు అమ్మడైపోతున్నారు. ఎంత ఘోరము, ఎంత నీచము, ఎంత అసభ్యకరము. పిల్లరా, ఈ లోకములో దేవుని నోటి మూలంగా కలిగినవి 3. ఒకటి నేత్రాశ, రెండోది జీవడమము, శరీరపిచ్చ. ఈ 3 దేవుని వల్ల కలగలేదు. అపవాది నేత్రాశను చూపిస్తుంది. హల్లెలూయా. అవ్వమ్మకు నేత్రాశ కలగజేసింది. సామాన్యమైన పండు రమ్యంగా కనిపించింది. పిల్లరా, అపవాది మాటలు నూనె కంటే నున్నగా, తేనె కంటే తీయగా ఉంటాయి. జాగ్రత్త. మాట జారిపోతే ప్రమాదం, కాలు జారితే ఇంకా ప్రమాదం. జాగ్రత్త.
నీ జీవితాన్ని మాత్రము జారిపోయేలాగా మాత్రము చేసుకోకండి. ప్రేమైన దేవుని బిడ్డలారా, మాట మాత్రము జారిపోకుండా మీ నాలుకను కాల్చుకునుడి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అవమ్మా, హల్లెలూయా. జారిపోయింది, కాలు జారిపోయింది, మాట జారిపోయి అజ్ఞాతి క్రమము ఆ క్రమాన్ని వదిలిపెట్టింది, అజ్ఞానంలోకి వెళ్ళిపోయింది. అనని సభ్యురాలు కూడా ఏమయ్యారో తెలుసా? అనని సభ్యురాలు దాని కమ్ముడైపోయి అపోస్తలుల ఎదుట వారు అబద్ధమాడారు, మరణం తెచ్చుకున్నారు, భార్య భర్తలు చనిపోయారు. పిల్లరా, అవ్వాదాములు తరిమేపడ్డారు, భూమి మీద కష్టపడడం ప్రారంభించారు. వారి దినములు శ్రమలతో, కష్టాలతో, వ్యాధులతో, రోగములతో. పిల్లరా, అందుకనే నీ దేవుడిని యెహోవా మాట శ్రద్ధగా విన్నాడలా నేను ఇంట్లో దీవిస్తాం, నీ గర్భఫలాన్ని దీవిస్తాం, నీ భూఫలాన్ని దీవిస్తాం, నీ దుక్కుడెద్దులు దీవిస్తాం, నీ పిండి పిసుక తొట్టను దీవిస్తాం. దేవుడు ఉన్నతంగా దీవిస్తాను. ఎన్నో దీవెనలండి. ఇవాళ మానవుడు దేవుని మాట వింటున్నాడా? దెయ్యం మాట వింటుందా? చూడండి ఎంతమంది పాపములు పడిపోతున్నారు పిల్లరా. ఎంతమంది ఇవాళ సెలబ్రిటీలుగా తయారై పాపంలో పడిపోయిన భక్తులు చాలా మంది. అనేక మంది నీ దగ్గరకు వచ్చి అంటారు, నువ్వు చాలా అందంగా ఉన్నావు అని అపవాదిగాడు మాట్లాడుతాడు. సాతానా పో అని మాట్లాడాలి. నా ప్రభు అపవాదిని సాతానా పో అన్నాడు. కానీ ఏం చెప్పించింది తెలుసా? అవ్వమ్మను ఆకర్షించినట్లుగా, అననీ సత్యను ఆకర్షించినట్లుగా యేసుని ఆకర్షించాలనుకుంది. అదేంటో ఆకర్షణ తెలుసా? యేసు, ఇదిగో నీవు నా కాళ్ళకు మొక్కితే ఈ కనపడే పట్టణాన్ని నీకు రాసిస్తాను. అవును, ఈ పట్టణము వీడి అమ్మ సొమ్ము, వీడి అబ్బ సొమ్ము, అందుకే రాసిస్తానంటున్నాడు. చాలా మంది దగ్గరికి వచ్చి అంటారు, నీకు నేను బంగారాలు కొంటాను, నీ కారు కొంటాను, నీ బదులు కొంటాను, అంటాడు. పిల్లరా, కానీ ఇక్కడ ఇస్తాను, రాజ్యాలు ఇస్తాను, ఇస్తాను, భూమి చేస్తాను, సాగిపడతావా అని అడుగుతున్నాడు. చూసి కూడా నిలిచున్నాను. బోధలు దేవుని మహిమపడుతున్నారు. దేవుని మహిమపడుతున్నారు. అవ్వ ఆదమును మరల పిల్లకుండా కేరుబులను సులువులను కంచులను కడిగిన దేవుడే నిలబెట్టి ఒకసారి దేవుడు ఆయుష్చి ఆరోగ్యాన్నిచ్చి సమృద్ధించి అని ఇస్తే మరలా ఈ లోకంలో పాప తలపులో, పాప ఉద్దేశాలలో, పాప కార్యాలు ఒకసారి ఆత్మ నుంచి వెళ్ళిపడదు. మాట్లాడుతున్న వల్ల దైవచ్చిన ఆకర్షణ చాలా మంది ఆకర్షించబడుతున్నారు. వారి యొక్క రోగం వ్యాధి వచ్చిన తర్వాత చనిపోయారు. ఎంతో ఉన్నతమైన ఎంతమంది గొప్ప యాక్టర్లు అండి. అలాగే భవిష్యత్తు కూడా గొప్ప మహిళలు ఉన్నారు, హీరోయిన్స్ కూడా ఉన్నారు, అనేక తెలుగు ఆడుతున్నారు. నీవు కూడా ఇచ్చిన ఒక సినిమా పోతే నష్టం తెచ్చుకున్నాడు. ఆమె ప్రాణం ఉన్నదో దేవుని సహవాసం ఉందాం, దేవుని పొందుకుందాం. మాటలను అన్ని దీవించుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.